హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. రాష్ట్ర ప్రభుత్వం నుంచి అలాగే కేంద్ర ప్రభుత్వం నుంచి అయితే తాజాగా ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అది ఏం అప్డేట్ అంటే మీటర్లకు సంబంధించి కొత్తగా అప్డేట్ వచ్చిందండి. మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇంపార్టెంట్ అప్డేట్ గురించి చెప్పడానికైతే ఈ యొక్క వీడియో అయితే చేయడం అయితే జరిగిందండి. సో ఆ ఫ్లాష్ ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటి అంటే మనకు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కరెంటు మీటర్లు ఎవరికైతే కలిగి ఉన్నారో వీరందరికీ సంబంధించి ఒక అప్డేట్ అయితే వచ్చిందండి. మీ యొక్క కరెంటు మీటర్లు అనేది పాతవి రిమూవ్ చేసి మీకు ప్రతి ఇంటికి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి మనకైతే కొత్త మీటర్లు బిగిస్తున్నారండి. అయితే ఈ యొక్క కొత్త మీటర్లలో అయితే ఒక రూల్ అయితే ఉందండి. మనకైతే బిగించబోతున్నారు. అయితే మనకు కొత్త మీటర్లు బిగించిన తర్వాత బిల్ అనేది ఏ విధంగా వస్తుంది ఏంటి అనేది దానికి సంబంధించి పూర్తి వివరాలు అయితే నేను మీకు ఈ వీడియోలో పూర్తిగా చెప్తానండి. సో నా వీడియో ముందుగా మీరు చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మనం పూర్తిగా వివరాలు తెలుసుకుందాము. మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ ప్రభుత్వం అయితే ఒక సంచలన నిర్ణయం అయితే తీసుకుందండి. ఇప్పుడు ఏమిటంటే కరెంటు మీటర్లు ప్రతి ఒక్క ఇంటికి అయితే ఉన్నాయి కదా. హైటెక్ కరెంటు మీటర్లు ఉన్న వారందరూ కూడా ఇలాగైతే డిపార్ట్మెంట్ కొత్త మీటర్లు అయితే బిగించబోతుంది. ప్రజెంట్ ఇప్పుడు పాత మీటర్లు ఆల్రెడీ లిఫ్ట్ చేసి ఉన్నా కానీ ఆ మీటర్ను తొలగించి రద్దు చేసి వాటిని రద్దు చేయడం వల్ల కొత్త మీటర్లు దాని ప్లేస్తో తీసుకొస్తామని చెప్పడం అయితే జరిగిందండి. కొత్త మీటర్లు ఇప్పుడు మనకు ఈ ప్రభుత్వంలో వచ్చాయండి. ఈ పాత మీటర్లు ఏమిటంటే మనకు కరెంట్ ఆఫీస్కు కానీ వెళ్ళి మనము యూపీఐ నుండి ద్వారా మనకు బిల్ అనేది పేమెంట్ చేస్తే ఆ మీటర్ అనేది మనకు వస్తుందండి. అయితే ఇప్పుడు మాత్రం మీరు ఈ బిల్ పేమెంట్ చేయాలి అవసరం లేదు. మాకు కొత్త మీటర్లు ఏంది అంటే ఎలా మన యొక్క మొబైల్లో సిమ్ కార్డ్ అనేది ఎలా వేసుకుంటామో సో ఆ కొత్త మీటర్లు అదే పనిగా ఒక సిమ్ అనేది ఇస్తారండి. ఆ సిమ్ వేసినట్లయితే మనము నెల మొబైల్కి ఎట్లా రీఛార్జ్ చేసుకుంటామో అదేవిధంగా ఆ మీటర్ కూడా అలాగే రీఛార్జ్ చేయాలండి. ఇప్పుడు ఈ ప్రభుత్వంలో వచ్చిన కొత్త మీటర్లు ఇలా ఉన్నాయండి. తాజాగా వచ్చిన అప్డేట్ ఇదేనండి. నా ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని విషయాలు మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాము. మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల మీకు అనేది నోటిఫికేషన్ లేదా మెసేజ్ ద్వారా మీకు అనేది ఈ సమాచారం తెలుస్తుంది. మీకు ఈ సమాచారంలో ఏదైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి.